చందమామ కథ. వ్యర్థ జీవితం. ఒక ఊళ్ళో సకల విద్యలు, సకల శాస్త్ర పురాణ ఇతిహాసాలు చదివిన ఒక బ్రాహ్మడుండేవాడు. తాను గొప్పగా చదివిన వాడినన్న అతిశయంతో పాటు ఎక్కువ చదువుకోని వారి మీద ఆయనకు అలక్ష్య భావం కూడా ఉండేది. చెమటోడ్చి సంఘానికి అనేక విధాల సేవ చేసే వ్యవసాయకులు, పశుకాపర్లు, వడ్రంగులు, కమ్మర్లు, సాలీలు, కుమ్మరులు మొదలైన వారి జీవితాలు కేవలం నిష్ప్రయోజనకరమైనవి అని ఆయన అనుకుంటుండేవాడు. ఒకనాడి బ్రాహ్మడు నది దాటి ఏటవతలకి వెళ్ళవలసి వచ్చింది. ఏటి అవతలకు యువతలకు జనాన్ని చేర్చటానికి గాను ఒక పడవ ఉండేది. ఆ పడవను నడిపేవాడు రాత్రింబగళ్ళు విధి విరామం లేకుండా పనిచేస్తూ జీవితమంతా ఈ పనిలోనే గడిపాడు. నది దాటటానికి బ్రాహ్మడు పడవ ఎక్కాడు. ఇంకా ఎవరైనా వస్తారేమోనని కాసేపు చూసి ఎవరూ రానందున పడవవాడు తెడ్డు వేసి పడవను నది దాటించనారంభించాడు. బ్రాహ్మడు కాసేపు పడవవాడికేసి చూసి, నీది ఎంత నిరర్ధకమైన బ్రతుకు అన్నాడు. వాడు చేస్తున్న శరీరశ్రమ చూస్తే వాడి మీద రోత పుట్టింది బ్రాహ్మడికి. అదేం బాబు అట్లాగన్నారు అన్నాడు పడవవాడు. నీకు శాస్త్రాలు ఏమైనా తెలుసా అని అడిగాడు బ్రాహ్మడు. నా బోటిగాడికి శాస్త్రాలు ఎలా తెలుస్తాయి బాబు అన్నాడు పడవవాడు. ఇకనేం నీ జీవితం సగం వృధా, పోనీ పురాణాలు ఏమైనా విన్నావా అన్నాడు. మిగిలిన సగం జీవితం ఎట్లా ఉన్నది తెలుసుకుందామని. అస్తమానం ఈ చాకిరీతోనే సరిపోయే, పురాణాలు వినటానికి నాకు తీరికెక్కడ బాబు అన్నాడు పడవవాడు. చూశావా మరి, నీ జీవితంలో 3 పాళ్ళు వృధా, కనీసం కావ్యాలన్నా చదువుకున్నావా అన్నాడు బ్రాహ్మడు. సరిపోయింది, నాకు మొదలు చదవటమే రాదు, నేను కావ్యాలు ఎట్లా చదివేది అన్నాడు పడవవాడు. ఇంకేముంది, నీ జీవితం 14 వీసాలు వృధా, నువ్వు 2 వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అన్నాడు బ్రాహ్మడు పెదవి విరుస్తూ. వీరి విధంగా మాట్లాడుకుంటూ ఉండే సమయంలో ఏటి గాలి సాగింది. నది భయంకరంగా పొంగి రాసాగింది. నదిలో భయంకరమైన అలలు లేవసాగాయి. ఆకాశాన కారుమబ్బులు కమ్మి వాన ప్రారంభమైంది. పడవ నదిమయానికి చేరింది. అలలు దాన్ని అటు ఇటు విసిరేస్తున్నాయి. ప్రవాహం దాన్ని ముందుకు ఈడ్చేస్తున్నది. తెడ్డు వేసి పడవ నడపటం పడవవాడికి అసాధ్యమైపోయింది. పడవలోకి నీరు వచ్చి కొంచెం కొంచెమే పడవ మునిగిపోతున్నది. ఏమోయ్ అబ్బి, పడవ మునిగేట్టుందే అన్నాడు బ్రాహ్మడు గాబరా పడిపోతూ. చిత్తం బాబు, ఇంతకు తమకు ఈదటం వచ్చా అన్నాడు పడవవాడు. నాకది రాదే అన్నాడు బ్రాహ్మడు. అయితే బాబు, తమ జీవితం పూర్తిగా వృధా అంటూ పడవవాడు నీళ్లలోకి దూకి అలల మీదుగా ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.